వెల్కమ్ టు విశ్లేషణ న్యూస్. 6000 సంవత్సరాల పురాతన శివలింగం కృష్ణా నది మూసీ నది సంగమంతో కూడి ఎల్లప్పుడూ శివలింగంపై పుణ్యజలంతో ఉన్న మహాపుణ్యక్షేత్రం గురించి విశ్లేషణ ఛానల్లో మీకోసం. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి శివాలయం 6000 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ ఆలయాన్ని అగస్త్యుడు సన్యాసులచే స్థాపించబడింది. అంతేకాకుండా ఆ ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ పాలకుల చేత నిర్మించబడింది. ఈ శివాలయంకు సంబంధించి చరిత్రకు, పూర్వీకులకు, పరిశోధకులకు కూడా తెలియని ఒక రహస్యం ఇక్కడ దాగి ఉంది. కృష్ణానది నుండి 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగంపై ఉన్నట్లు వంటి అవయంలో 365 రోజులు నీటితో నిండి ఉన్న జలం ఈ దేవాలయ స్థాయిని పెంచింది. శివలింగంపై ఉన్న అవయం నుండి ఎన్ని జలం తీసినా కూడా మరల అన్ని జలం ఆ అవయంలోకి వస్తూనే ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించి శివుడు వేటగాడు పక్షి అను 3 పాత్రలతో కూడి ఉంది. మీనాక్షి సీత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి పుణ్యక్షేత్రం. పూర్వకాలంలో ఈ లింగాకారాన్ని ఇది అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిండు. అగస్త్యుల వారు పూర్వకాలంలో ఇక్కడ శివుణ్ణి, అక్కడ నరసింహస్వామిని ఇద్దరిని కూడా పూర్వకాలంలో అగస్త్యుల వారు శివకేశ్వరుని ఇద్దరిని కూడా ఒక కావుల్లో తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిండు. ఆయన శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాలు ఆ పుట్టలో ఉన్నాడు శివుడు. తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వం వచ్చింది. ఆ రెడ్డిరాజుల ప్రభుత్వంలో పుట్టలన్నీ తవ్వి దేవాలయం కట్టినరు. రెడ్డిరాజుల ప్రభుత్వంలో కట్టిన గుడిది 600 సంవత్సరాలైంది దేవాలయం కట్టి.
తర్వాత ఓ బోయవాడు పక్షిని వేటాడుకుంటా వస్తాడు. ఓ బోయవాడు పక్షిని వేటాడుకుంటాను వస్తే ఆ పక్షి వచ్చి ఈశ్వరుణ్ణి తట్టిన శరణు వచ్చింది. అప్పుడు బోయవాడు పక్షిని చంపబోతాడు. అప్పుడు బోయవాడికి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు. స్వామి, నాకు ఆహారం కావాలన్నాడు బోయోడు. నీకు ఆహారం కావాల్సింటే పక్షి నా చాటుకొచ్చింది, నన్ను శరణుజొచ్చిన పక్షిని నీకు ఇవ్వను, ఆ పక్షి బదులు తలా మాంసం ఇస్తా, తీసుకోమన్నాడు శంకరుడు. అప్పుడు బోయవాడు శంకరుడి యొక్క మెదడు 10 వేళ్ళు పెట్టి ఈశ్వరుడి యొక్క మెదడు లాక్కుండు. ఎప్పుడైతే బోయవాడు ఆ శంకరుడి మెదడు లాక్కుండో ఆ కింద నుంచి ఆ గంగ ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి అక్కడ నీళ్ళయ్యి తీస్తే వస్తాయి, తీయకపోతే అట్లే ఉంటాయి, పైకి పొంగిరావు నీళ్ళయ్యి. తర్వాత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బెళమెంతాలు అవుతుందని ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ పరీక్ష చేసిండు. శంకరాచార్యుల వారు వచ్చి ఒక ఉద్ధరణికి దారం కట్టి, ఒక చెంచాకి దారం కట్టి ఆ బెళంలో వదిలిండు. ఆ దారం మొత్తం పోయింది, ఆయనకి ఎక్కడికి ఎంత దొరకలేదు. మళ్ళీ దారం మొత్తం కూడాను పైకి లాగేసరికి ఆ ఉద్ధరణి కొసన ఒక విధమైన రక్తం మరకలు వచ్చినాయి. అప్పుడు స్వామి, భగవంతుని పరీక్షించకూడదు, ఆయన్ని పరీక్ష చేయడానికి నేను ఎంతటి వాడిని చెప్పి ఆయన దానికి తగిన శాంతులు చేసి వెళ్ళిపోయినట్టు శాసనంలో రాసిండు. 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని ఇక్కడ ఈశ్వరుని సృష్టించినట్టు ఈయన పేరు మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిని ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణం. కార్తీక మాసం సందర్భంగా నిన్న ఆదివారం సాయంత్రం ఇక్కడ జ్వాలాతోరణం వెలిగించడం జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక సోమవారం స్వామివారి దగ్గర దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు చేయించి భక్తులు కూడా ధరించవలసిందిగా కోరుతున్నాం. వాడపల్లి గ్రామం. విశ్లేషణ న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా మనం కృష్ణానది మూసీ నది సంగమం దగ్గర ఉన్నాం. నల్లకొండ జిల్లా దామర్చర్ల మండలం వాడపల్లి దగ్గర ఉన్నాం. మనం శివాలయం దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠిత కలిగిన దేవాలయం మనం ఈరోజు మన ఛానల్ ద్వారా చూపించబోతున్నాం. ఇక్కడ ఈ శివాలయం సంబంధించి 12వ శతాబ్దం కాలం నాటి ఈ యొక్క శివాలయం అప్పుడు కాకతీయులచే నిర్మించబడింది ఇది. అంతేకాకుండా ఈ శివాలయానికి 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. అప్పుడు అగస్త్యుడు సన్యాసులచే ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ సంబంధించిన శివాలయం లోపల శివలింగం పైన ఒక అవయవం లాంటిది ఉంటుంది. అక్కడ నుంచి మంచినీరు లాంటి ఒక ద్రవం ఉద్భవిస్తూ ఉంటుంది. అవి ఎన్ని తీసినా కూడా అంతే రూపంలో మళ్ళీ అక్కడ అవి ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క అద్భుతాన్ని మన ఛానల్ ద్వారా, మన విశ్లేషణ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాం. ఈరోజు చూడండి ఒకసారి, మనం మూసీ నది కృష్ణానది సంగమం దగ్గర ఉన్నాం. చూడండి ఒకసారి. ఈ కార్తీక మాసం సంబంధించిన మన యొక్క పురాతనమైన దేవాలయాలకు సంబంధించి మనం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రతి ఒక్క జిల్లా కూడా మనం కూడా ఈ పురాతన చరిత్ర కలిగిన దేవాలయాలు, అలానే సంవత్సరాలు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, అలా 2000 సంవత్సరాలు, ఇలా చరిత్ర కలిగిన దేవాలయాలు అది మన ఛానల్ ద్వారానే, మన విశ్లేషణ ఛానల్ ద్వారానే మనం చూపిస్తున్నాం. ఎక్కువగా మా ఛానల్ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కన్ఫామ్గా. థ్యాంక్ యూ.